ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో 'దానవీర సూరకర్ణ' అని. కృష్ణుడు అంటాడు అర్జునుడితో, "ఈ కర్ణుడిని నువ్వు సంపాదించిన పాశుపతాస్త్రంతో చంపమని." అర్జునుడు బాణం వేస్తాడు, పాశుపతాస్త్రంతో చంపేస్తాడు. కానీ నిజానికి అక్కడ జరిగిన విషయం ఏంటంటే పాశుపతాస్త్రం వేయలేదండి. కర్ణుడు ఏ అస్త్రంతో చంపాడు అంటే అంజలికాస్త్రం. దాంతో అర్జునుడిని చంపాడు. అర్జునుడు కర్ణుడిని చంపాడు. కొంచెం వివరంగా చెప్తే కురుక్షేత్ర యుద్ధం చివరి ఘట్టం జరుగుతున్నది. కర్ణుడి రథచక్రం భూమిలోకి ఇరుక్కుపోయింది. ఆ సమయంలో కర్ణుడు అస్త్రం ఎత్తలేని స్థితిలో ఉన్నాడు. కృష్ణుడు అర్జునుడు ధర్మాన్ని గుర్తు చేసి యుద్ధం చేయమన్నాడు. బాణాలు ఏమి మొదలుపెట్టాడు. కర్ణుడు అంటే అడ్డుపడ్డాడు. చెప్తున్నాడు, వద్దు, నేను పరిస్థితి లేదని. అప్పుడు ఏం చేస్తాడంటే అర్జునుడు అంజలిక అస్త్రం ప్రయోగించాడు. ఆ అస్త్రం ఏంటంటే డైరెక్ట్ వెళ్ళి కర్ణుడి శిరస్సును ఛేదించి చంపేసింది. అది వీరమరణం పొందాడు కర్ణుడు ఒక విధంగా. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. కర్ణుడు ధర్మాన్ని పాటించాడు. తిడతారు కానీ చాలామంది, నాగాస్త్రం రెండోసారి ప్రయోగిస్తే కర్ణుడి పరిస్థితి ఏంటి? బ్రహ్మాస్త్రం అంతరం రాలేదు, పరశురాముడు శాపాలు, మళ్ళీ నాగాస్త్రం వచ్చింది. అప్పుడు నేను ధర్మం పాటిస్తాను, నేను చేయనని చెప్పాడు. ఒకరు ప్రయోగిస్తే పరిస్థితి. ఇప్పుడు పాశుపతాస్త్రం చాలా శక్తివంతమైనది. అది ఒకేసారి సమస్తమైన శత్రువులందరూ నాశనం చేసే శక్తి ఉంటుంది ఒక్కసారి ప్రయోగిస్తే. నారాయణాస్త్రం ప్రయోగించినప్పుడు అది ఒకే ఒక వేయించేది. ఏంటో తెలుసా? దానికి బాణాలు వదిలిపెట్టేసి మోకరిల్లి తీయవంతం. కృష్ణుడు మరియు మిగతా మహర్షులు మాత్రం ఈ పాశుపతాస్త్రాన్ని అర్జునుడు చెప్పారు. అతి తీవ్రమైన స్థితిలో మాత్రం వాడమన్నారనమాట. అవసరం లేకపోవడం. అర్జునుడు అప్పటికే బ్రహ్మాస్త్రం, దివ్యాస్త్రం మాత్రం శక్తివంత ఆయుధాలు ఉన్నాయి. కర్ణుడిపై గాంధీవంతో శక్తివంత బాణాలు ఉపయోగించడం మాత్రమే చేశాడు. ఎందుకంటే కర్ణుడు భగవానుడు శివుడు ప్రత్యేక అనుగ్రహం పొందినవాడు కాదు. శివుడు అనుమతి లేకుండా ప్రయోగించకూడదు పాశుపతాస్త్రం. పాశుపతాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు శివుడు అనుమతి అవసరం. సాధారణ నిత్య సందర్భాల్లో ప్రయోగించడం అనైతికం. అది